హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగా చదువుతున్న ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్. ఏంటంటే ఎగ్జామ్ అనేది ఇక వచ్చేసింది. కేవలం 4 డేస్ ఉన్నాయన్నమాట. సో ప్రతి ఒక్కరూ ఇక మనం చదవాల్సినదా చదివాము. నెక్స్ట్ ఈ లాస్ట్ 4 డేస్ కొంచెం పాజిటివ్ మైండ్తో, కొంచెం ప్రాపర్ డైట్, ప్రాపర్ స్లీప్ ఇవి మెయింటైన్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే చాలామంది నెగిటివ్గానే ఉన్నారండి. నేను గత వీడియోస్ యూట్యూబ్లో చూస్తున్న కింద కామెంట్స్ కొంచెం అప్పుడప్పుడు గమనిస్తున్నప్పుడు స్టూడెంట్స్ చాలా నెగిటివ్గా ఉన్నారు. ఎగ్జామ్ ఏ కాడికి పోస్ట్పోన్లు అవ్వాలి, నెక్స్ట్ ఏంటంటే రోస్టర్ ఇష్యూ, తర్వాత మళ్ళీ ఎగ్జామ్ పెట్టిన తర్వాత వస్తే ఇంకా ఇష్యూస్ అయిపోతాయి, ఎన్నెన్నో కేసులు అయిపోతాయి, ఇంకా 3-4 ఏళ్ళు అయిపోతాయి. ఇటువంటివన్నీ ఏంటంటే ఏందో వీళ్ళే జడ్జిలు అయినట్టు, వీళ్ళే పిటిషన్ అయినట్టు తెగ ఫీల్ అయిపోతున్నారు అనమాట. నాకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే జ్యుడిషియరీలో ఉన్నప్పుడు వాళ్ళు ఎన్నో ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి. వాళ్ళు ఏం డిసిషన్స్ తీసుకోవాలి, అక్కడ ఉన్న ఇష్యూస్ ఏంటి, ఆ క్రిటికాలిటీ ఎంత ఉంది, దాని మీద ఎంత మ్యాటర్ ఏంటి అని వాళ్ళు డిస్కస్ చేస్తారు. దాన్ని బట్టి జరుగుతూ ఉంటాయి. అసలు అది జరిగిందని మనం యాక్సెప్ట్ చేయాలా? అక్కడ ఏం జరగకుండానే ముందు వీళ్ళు డిసైడ్ చేసి దాన్ని ఫిక్స్ అయిపోయి సరిగ్గా చదువుకోలేకపోయారు చాలామంది. నన్నే చాలాసార్లు మెసేజ్ చేసి కాల్ చేసి అడిగారు, సార్ ఎగ్జామ్ జరుగుతున్నా లేదని. నేను ఎప్పుడో స్టూడెంట్స్కి చెప్పాను, ఎగ్జామ్ ఖచ్చితంగా జరుగుతుంది, దాంట్లో అయితే తిరుగులేదు. తర్వాత ఏమన్నా అవుతుందా లేదా అని మనం సెకండరీ మ్యాటర్. అది ఎగ్జామ్ మనకు చేతుల్లో ఉంది. ఎగ్జామ్ రాయడం వరకు మనకు ఫస్ట్ చేయాల్సిన ఫస్ట్ పాయింట్. మీరు ఇప్పుడు ఎగ్జామ్ అయిన తర్వాత అట్టు వద్దా ఇట్టు అవ్వద్దా అనేది మనం చెప్పలేని మ్యాటరు. ఒకవేళ పాజిటివ్గా జరిగింది అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్గా అంటే అర్థం ఏంటంటే రోస్టర్ సరి చేసేసి నెక్స్ట్ దాన్ని బట్టి రిజల్ట్స్ డిక్లేర్ చేసేసి అట్లా చేస్తే ఏం చేయలేని పరిస్థితి. మీరే నష్టపోయారు, స్టూడెంట్సే నష్టపోతారు. ఒకవేళ కానీ రోస్టర్ సరిగ్గా లేదు, ఫస్ట్ నుంచి పెట్టమన్నా కానీ ఇబ్బంది లేదు. అంటే ఎగ్జామ్ అయితే జరుగుతుంది కదా, అది జరుగుతుందా ఇది జరుగుతుందా ఎవరికి తెలియని మ్యాటర్. అది ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ మనకి హైకోర్టు ఏం చెప్తుందో తీర్పు, దాన్ని బట్టి ఒకవేళ సుప్రీంకోర్టుకి వెళ్తారు ఏంటో తర్వాత మ్యాటరు, లేదా అవన్నీ తర్వాత సంగతి. మన చేతుల్లో ఉండేది ఏంది? స్టూడెంట్గా నీ చేతుల్లో ఉండేది ఎగ్జామ్ రాయడం. అదే నేను నా స్టూడెంట్స్కి ఎప్పుడూ చెప్పా, ఎగ్జామ్ రాయండి, మీరు ఇంకేం ఆలోచించకండి, మీ బెస్ట్ మీరు ఇవ్వండి. ఒకవేళ కానీ తెలంగాణలోనే చూసాం చాలా పెద్ద మ్యాటర్స్ జరిగాయి, అయినా కానీ సుప్రీంకోర్టు క్వాష్ చేసేసింది అనమాట. సో రోస్టర్ సరి చేస్తామని అన్నప్పుడు వాళ్ళు ఒక పరంగా చూసుకున్నట్లయితే పాజిటివిటీ ఎలా ఉందంటే ఇక్కడ రోస్టర్ సరి చేస్తామని అంటున్నారు వాళ్ళు. రిజల్ట్స్ డిక్లేర్ చేసే ముందే రోస్టర్ సరి చేస్తాం, ఒక 15-20 డేస్ చాలు రోస్టర్ సరి చేయడానికని మనకి అడ్వకేట్ జనరల్ గారు నీట్గా చెప్పారనమాట అక్కడ. సో ఆ వాదన చూసిన మనకి ఒక ఐడియా వస్తుందన్నమాట. అంటే రిజల్ట్స్ లోపలే రోస్టర్ సరి చేస్తారని, తర్వాతే రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారని. ఈ పోస్ట్ పోన్మెంట్ బ్యాచ్ ఉంటుందన్నమాట. వీళ్ళు ఏంటంటే ఈ 2025 ఇయర్ పెట్టిన ఎగ్జామ్ రాయరు, 2026 పెట్టిన రాయరు, 2030 పెట్టిన రాయరు, 2080 పెట్టిన రాయరు. వీళ్ళ మైండ్ అంతా ఏంటంటే 1 ఇయర్ అయిపోతుంది ప్రిలిమ్స్ అయ్యి. అసలు 900 మంది సెలెక్ట్ అయితే, అది ఎవరైనా సరే సెలెక్ట్ అయ్యి నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చి అలా ముందుకు వెళ్తూ ఉంటే ప్రొసీజర్ ఎవరైనా బాగుంటుంది. వీళ్ళకి ఏంటంటే పోస్ట్పోన్ జరుగుతూనే ఉండాలి. ఇప్పుడు ఒక సరైన అభ్యర్థి ప్రాపర్గా ప్రిపేర్ అయిన అభ్యర్థి అయితే ఏమన్నా రిజల్ట్స్ ఇచ్చేటప్పుడు రోస్టర్ ఇంపార్టెంట్ కాబట్టి రోస్టర్ని సరి చేసి రిజల్ట్స్ ఇవ్వండి అని అనాలి, కానీ పోస్ట్పోన్మెంట్ చేయండి ఎగ్జామ్ అంటారు. అసలు లాజిక్ ఉన్నది ఏంటో నాకు అర్థం కాని మ్యాటరు. అంటే పోస్ట్పోన్మెంట్ దేనికి, అసలు దేని పరంగా పోస్ట్పోన్మెంటు? ఇప్పుడు రిజల్ట్స్ రోస్టర్ ఏంటి, ఒకరికి అట్లో ఒకరి ఉమెన్కి ఎక్కువ సపోర్ట్ ఉందని చెప్తే ఆ మ్యాటర్ దగ్గర సరి చేస్తామన్నారు వాళ్ళు ఆల్రెడీ. సో అది సరి చేస్తారు కాబట్టి ఇక మ్యాటర్ లేదు అక్కడ. సరి చేస్తామన్నప్పుడు అది ఒకవేళ సరి చేసింది రాంగ్ అయితే అప్పుడు మళ్ళీ ఇష్యూస్ వేరు. ఒకవేళ ప్రాపర్గా ఉంటే ఏం చేస్తారు? సో ఈ పోస్ట్పోన్మెంట్ దానికి అసలు ఇది ఆ రోస్టర్కి మ్యాటరే లేదు కాబట్టి ఆ యొక్క హైకోర్టు జ్యుడిషియరీ కూడా ఏం చెప్పిందంటే రిజర్వ్ చేశారు వాళ్ళు. లేదా పోస్ట్పోన్మెంట్ చేయాలనుకుంటే నిన్నే డిక్లేర్ చేసేవాళ్ళు 18th పోస్ట్పోన్మెంట్ చేయండి ఎగ్జామ్ తర్వాత చేయండి అని. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. చాలా యూట్యూబ్ ఛానల్స్ ఏంటంటే వ్యూస్ కోసం వాటి కోసం లేనిపోయినన్ని మీ మైండ్లో పెట్టి మిమ్మల్ని ఒక వారం నుంచి చదవకుండా చేస్తాయి. నేను ఏ వీడియో చేయాల, ఎందుకు తెలుసా? నా స్టూడెంట్స్కి నేను అదే చెప్పాను, వీడియో చెప్పాను. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఎగ్జామ్ అయితే జరుగుతుంది, తర్వాత ఏమవుద్దో మరి మీరు ఆలోచించకండి. తర్వాత ఇప్పుడు మనకి ఏమవుద్దు అన్నీ ఆలోచిస్తే ముందుకు పోలేం. ఎగ్జామ్ అయితే బాగా రాయండి ఫస్ట్, మనం చేసింది అది. ఒకవేళ పాజిటివ్గా జరిగితే మనకి రిజల్ట్స్ వస్తే సక్సెస్, ఒకవేళ అట్లు ఇట్లు జరిగినా దాన్ని బట్టి ముందుకు పోతాం. ఏముందో అంటూ చెప్పండి, మనం డిసైడ్ చేయడానికి లేదండి అక్కడ. సో మీరు ఈ ఒక 2-3 డేస్ కూడా చదవండి సీరియస్గా, ఇంకేం ఆలోచించకండి. పోస్ట్పోన్మెంట్ బ్యాచ్ గురించి వదిలేయండి. నా యొక్క స్టూడెంట్స్కి, నా సబ్స్క్రైబర్స్కి
నేను వీడియో కూడా చేయదలుచుకోలేదు, బట్ నన్ను అడుగుతున్నారు, నేను ఎక్కువ మంది అడిగారు. సో నేను అందుకని ఒక వీడియో చేస్తున్నాను. అసలు నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు మామూలుగా. చదవండి, ఎగ్జామ్ బాగా రాయండి, అదొక్కటే నేను చెప్తున్నాను మీకు. ఎగ్జామ్ బాగా రాయండి ఫ్రెండ్స్. మిగతా వాళ్ళందరూ ఏంటంటే ఎగ్జామ్ సరిగ్గా రాయట్లేదు, కాంపిటీషన్ 10,000 ఉంది. మిగతా వాళ్ళంతా పోస్ట్పోన్మెంట్లు, నెగిటివ్ మైండ్ సెట్ ఇదే ఉంది. కాబట్టి ఇది మంచి ఛాన్స్ అనమాట. నేను ఏదైనా జెన్యూన్గానే చెప్పేస్తాను. మన స్టూడెంట్స్ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి, మన సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలా. మిగతా వాళ్ళ గురించి ఆలోచించకండి. ఓకే ఫ్రెండ్స్, అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.